చూద్దాం మరి హౌ ఎవర్ గాడ్ ఈస్ గోయింగ్ టు గైడ్ అస్. లెట్స్ లుక్ ఇన్ టు ద గాడ్స్ వర్డ్. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఉంటుంది. దానికి ఈరోజు నేను మీకు ఇస్తూ ఉన్న టాపిక్ ఏమిటి అని అంటే ఫౌండేషన్, పునాది. ఇక్కడ నేను చదువుతూ ఉన్నాను, చూడండి. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఇక్కడ అంటే కట్టకపోతే మనకి జీతము రాదు అనేది కదా, అంతే కదా. నెలంతా కష్టపడితే మనకి ఎలా ఫస్ట్ తారీఖు వచ్చేసరికల్లా మన అకౌంట్స్లో శాలరీస్ పడుతూ ఉంటాయో, అలాగే దేవుని రాజ్యంలో కూడా మనము కట్టే పని నిలబడాలి. నిలబడకుండా నేను కట్టాను నేను చేశాను అని అంటే అందరికీ రాదు, గమనించండి. అందుకని దేవుని రాజ్యంలో మాత్రం చాలా సునిశ్చితంగా మన మనస్సు పెట్టి వింటే అర్థమవుతుంది. పునాది, ఫౌండేషన్. దీనికి గ్రీకులో వాడబడిన మాట కానివ్వండి, లాటిన్లో వాడబడిన మాట కానివ్వండి, అర్థం ఏమిటి అనేది చూస్తే ఆధారము లేదా స్థాపించడము, అలాగే బేస్మెంట్ అంటారు చూస్తారు, క్రింది భాగము అని చెప్పేసి రకరకాల అర్థాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ అసలు ఫౌండేషన్ అంటే తెలియని వారు ఎవరున్నారు చెప్పండి? మనం ఏదైనా చిన్న కట్టడం కట్టుకోవాలన్నా సరే మనం ఏం చేస్తూ ఉంటాం? చక్కగా మంచిగా పునాదిని మాత్రం బాగా తీయడానికి మనం ప్రయత్నం చేస్తాం. పునాది గనక సరిగ్గా లేకపోతే మనకు తెలుసు ఏం జరుగుతుందో. అంతేకాదు, నేటి దినాలలో ఈవెన్ భూకంపాలు వచ్చినా సరే ఈవెన్ తొలగకుండా ఉండేటట్లుగా ఎంతో గట్టి పునాది వేస్తూ ఉన్నప్పటికీ సునామీలు వచ్చి ఏం చేస్తూ ఉన్నాయండి? పెద్ద పెద్ద భవంతులు సైతం కూడా పేకమేడలాగా కూల్చేస్తూ ఉన్నాయి. ఈ దినాల్లో ఎక్కువగా మనం చూస్తుంది ఈ రోజుల్లో. ఎందుకంటే మనం యూట్యూబ్ ఆన్ చేస్తే పలానా చోటు ఇప్పుడు ఇదిగో ఇలా జరిగింది, పలానా ప్రదేశంలో, సింగపూర్లో, స్విట్జర్లాండ్ ఇదిగో ఇలా జరుగుతూ ఉన్నాయి అని చెప్పి నీటి మట్టం లోపల దాకా వెళ్ళిపోయి ఎంతగా అవి పడిపోతూ ఉన్నాయో చూస్తూ ఉంటే అర్థమవుతుంది. అంటే అర్థమైంది కదా, ఈ లోకములో పునాది కంటే కూడా పరలోకములో మనము ఒక పునాది వేసుకోవలసి ఉన్నాం. మరి ఆ పునాది ఎలా ఉండాలో కూడా మనము తెలుసుకుందాం. ఎందుకంటే ఒక పనిని మనం నిలబెట్టేటట్లుగా ఉండాలి మన పని. అది ఇంగ్లీష్లో చూసినట్లయితే నేను 3 ట్రాన్స్లేషన్స్ చూస్తూ వచ్చినప్పుడు, ఒకటేమో NIVలో ఉంది కదా, ఇఫ్ వాట్ హ్యాస్ బీన్ బిల్ట్ సర్వైవ్స్, అంటే మనం కట్టిన పని అంటే బ్రతికి ఉండాలట, అంటే అది జీవించి ఉండాలి అనే అర్థాన్ని ఇస్తూ ఉందన్నమాట. అదే మరొక KJV ట్రాన్స్లేషన్లో చూసినట్లయితే ఇఫ్ ఎనీ మ్యాన్స్ వర్క్ అబైడ్, అంటే కలిసి ఉండాలి, లోపలకంట ఉండాలి అది. తర్వాత ESV ట్రాన్స్లేషన్లో చూస్తే ఇఫ్ ద వర్క్ దట్ ఎనీవన్ హ్యాస్ బిల్ట్ ఆన్ ద ఫౌండేషన్ సర్వైవ్స్, అంటే మన పునాది అనేది నిలబడి ఉండాలి అని అంటే అప్పుడు మాత్రమే, అంటే అంటుకట్టబడి ఉండాలి, అది బ్రతికి ఉండాలి, అంతేకాదు స్థిరముగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనము కావలసిన యొక్క బహుమానమును మనం పొందుకుంటాం. అసలు ఈ పునాదిని గురించి ఆలోచన చేస్తే ఒకసారి పాత నిబంధనలోకి వెళ్దామండి. అసలు పాత నిబంధనలో మనకు ఏం చెప్పబడుతూ ఉంది? ఎందుకంటే సామెతలు 10వ అధ్యాయము 25వ వచనం చూసినట్లయితే అక్కడ అంటూ ఉన్నారు కదా, సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, కానీ నీతిమంతులు ఎలా ఉన్నారు అని అంటే నిత్యము నిలిచే కట్టడముల వలె ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మనకు తెలుసు కదా, పెద్ద పెద్ద గుళ్ళు, గోపురాలు, మందిరాలు మనము నిర్మాణం చేయాలి అని అంటే స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలి. మనకు ఈ మందిరం ఉంది చూసారు, ఇప్పుడు మనందరూ హ్యాపీగా కూర్చుని చక్కగా దేవునిని ఆరాధన చేస్తూ ఉన్న ఈ మందిరం యొక్క పునాది ఆనాడు తవ్వినప్పుడు, ఈ స్తంభాలు ఇవన్నీ వేసినప్పుడు, నేను 1993లో మేము వేద పాఠశాల విద్యార్థులుగా ఉన్నాం. అసలు మొత్తం చెప్పుకున్నారు. విజయవాడలో బస్ స్టాండ్లో తర్వాత ఇంత పెద్ద పెద్ద పిల్లర్స్ వేసి స్ట్రాంగ్గా కట్టబడిన భవంతి ఏది అని అంటే మరణాత విశ్వాస సమాజం అని చెప్పి మేము వింటూ వచ్చాం. ప్రభువును ఎంతగానో స్తుతించాం. అంటే ఈ పునాది కేవలం మనం చూస్తూ ఉన్న ఇటుకలు లేకపోతే సిమెంటు వీటి మీద మాత్రమే నిర్మాణం అయ్యలేదు. దీని కిందకు వెళ్ళి చూస్తే ఏం కనబడుతుందో తెలుసా? ఇది ఒకప్పుడు జస్ట్ ఒక షెడ్ లాగా ఉండేది, కానీ ఇప్పుడు సెంట్రలైజ్డ్ ఏసీగా కనపడుతూ ఉంది అని అంటే తర్వాత కాలంలో దాని కింద ఉన్న కన్నీటి ప్రార్థన, ఉపవాసములు అనేవి ఇదిగో ఈ మందిరాన్ని ఎంత ఉన్నతమైన స్థానానికి నడిపించాయి. మరి మన జీవితాలలో ఆనాడు ఉన్న కన్నీటి ప్రార్థన, ఆనాడు ఉన్న ఉపవాసము అనేది ఎంతవరకు మనం ఇంకా హెచ్చు చేస్తూ వెళ్తూ ఉన్నామో మనము తెలుసుకోవలసి ఉన్నాం. ఎందుకంటే ఇటువంటి నిర్మాణాలు అనేవి నిజంగా మన పునాదిని ఎంతగానో ప్రశ్నిస్తూ ఉంటాయి.
పాత నిబంధనలోనండి మొదటిగా మనం చూస్తే దేవుడే పునాదిగా ఉన్నారు. యెషయా 28:16 చూస్తే అక్కడ అంటూ ఉన్నారు కదా, కావున ప్రభు అయిన యెహోవా ఈ ప్రకారముగా సెలవిస్తూ ఉన్నారు, ఇదిగో నేను సియోనులో మూలరాయిని, పరీక్షింపబడిన రాయిని, మూల కోణ రాయిని, బలమైన పునాదిని ఉంచి ఉన్నాను. దీన్ని నమ్మువాడు లేదా దీన్ని విశ్వసించువాడు కలవరపడడు. చూసారంటే దేవునినే తమ జీవితాలలో పునాదిగా వేసుకున్నట్లయితే మన ముందు ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వాటిలో మనం ఎక్కడ కూడా వైదొలగము. అదే తర్వాత మనం చూస్తే ఈ భూమి యొక్క పునాదిని కూడా మనము ఆలోచన చేయాలి. సృష్టి చేసినప్పుడు మనకు తెలుసు దేవుడు నోటి మాటతో సమస్తమును కూడా చేశాడు, అంతే కదా. అసలు ఇప్పుడు మనము ఎలా ఉన్నాం చూడండి, మనకు తెలుసు కదా, ఇది ఒక గ్లోబ్ లాగా ఉండి శూన్యములో వ్రేలాడుతూ ఉంది, తెలుసు కదా. మనకి సైన్స్ చెప్పిందని మనం అనుకుంటూ ఉన్నాం, కానీ యోబు గ్రంథం చదివితే దానిలో చాలా చక్కగా యోబు దేవుని యొక్క జ్ఞానాన్ని వివరిస్తూ మాట్లాడుతూ వస్తారు. ఈ భూమి శూన్యములో వ్రేలాడుతూ ఉంది అని, వ్రేలాడుతూ ఇది గుండ్రంగా ఉందంటారు, కానీ మనం ఫ్లాట్గా చక్కగా నడవగలుగుతూ ఉన్నాం. దట్ ఈస్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద వండర్ ఆఫ్ గాడ్. అటువంటి అద్భుతకరుడైన దేవునిని మనము సేవిస్తూ ఉన్నాం. అందుకని భూమి యొక్క పునాది గురించి మాట్లాడితే కీర్తనాకారుడు 104:5 చరణంలో అంటూ ఉన్నారు కదా, భూమిని దాని పునాదుల మీద స్థాపించెను, అది ఎన్నటికీ కూడా కదలదు. కాబట్టి కదలని ఆ పునాది మీద మనము మన జీవితాలను నిర్మాణం చేసుకోవలసి ఉన్నాం. అంతేకాదు యోబులో కూడా 38:4-6 చూసినట్లయితే అక్కడ యోబుని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడనుంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడలా చెప్పుము. నీకు తెలిసిన ఎడలా దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పు చెప్పు చెప్పు. ఏం చెప్పాలండి? దేవుడంతటా ఆయనే దిగి వచ్చి ప్రశ్నిస్తూ ఉంటే మనం అనుకుంటాం నాకున్న జ్ఞానాన్ని మించిన జ్ఞానము లేదు అని చెప్పేసి జ్ఞానముతో ఈ లోకాన్ని చూడాలని, ఈ లోకాన్ని కొలబద్ద వేయాలని చూస్తూ ఉండి ఇప్పుడు దేవుడే దిగి వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నాడు, వేర్ ఈజ్ యువర్ నాలెడ్జ్, వేర్ వర్ యూ? నేను ఇవన్నీ ఏర్పాటు చేసినప్పుడు మీరు ఎక్కడున్నారు చెప్పండి. అందుకని మన ముందున్న పెద్దలైన వారిని ఒక్కొక్కసారి మిడిమిడి జ్ఞానంతో మనం ప్రశ్నిస్తూ ఉంటాం. దయచేసి పెద్దలైన వారిని, అనుభవజ్ఞులైన వారిని మనం ఎక్కడ ప్రశ్నించవద్దు, ప్రశ్నించే అధికారము లేదు. వారి జీవితాలలో నుంచి గొప్ప గొప్ప సత్యాలను మనం తెలుసుకుంటూ మన పునాదిని మనము నిర్మించుకోవలసి ఉన్నాం. అంతేకాదు పాత నిబంధనలో చూస్తే నిర్మాణాల కొరకైన పునాదులు కూడా వేశారు. ఆరంభములో దేవునికి మందిరము లేదు, అందుకని ప్రత్యక్ష గుడారాన్ని ఇదిగో ఈ కొలతలతో నిర్మాణం చేయమన్నారు, దాన్ని మోసుకుని వెళ్ళమన్నారు. బాగానే ఉంది అంతవరకు. ఆ తర్వాత మళ్ళీ దావీదు కాలంలోనికి వచ్చినప్పుడు దావీదు గారు అన్నారు కదా, ప్రభా నేను ఏమైనా సరే నీకు మందిరం కట్టేస్తాను, ఎందుకంటే నేను చాలా యాంగ్జైటీగా ఉన్నాను, నేను అసలు నీ ప్రియమైన రాజుగా కూడా ఉన్నాను కదా, నీవు నన్ను అభిషేకించావు కదా మా అన్నదమ్ములు అందరిలోకి వెళ్ళా, కాబట్టి నీ పని చేస్తాను అంటే దేవుడు దిగి వచ్చినాడు కదా, షట్ యువర్ మౌత్, నువ్వు నాకేం చెయ్యొద్దు, నీ చేతులు రక్తంతో తడిసి ఉన్నాయి, అటువంటివి పునాదులు వేయటం కుదరదు బాబు, నువ్వు అలా కూర్చో, నీ తర్వాత తరంలో నా పని జరిగిస్తాను అని అన్నప్పుడు దావీదు కోపం వచ్చి పక్కెలపై కూర్చోలా. అందుకని తాను ఏదైతే చేయగల బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా చేసేసి సొలొమోను తన కుమారుడైన సొలొమోను రాజుగా అయ్యేసరికి అంతా ఏర్పాటు చేసి చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి అసలు చుట్టుప్రక్కల దేశాల వారందరూ కూడా వచ్చి ఆ మందిరాన్ని చూడడానికి ఎక్కడెక్కడ వారో తరలి వచ్చేవారట. ఇక నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు చూసారా, అంత గొప్పగా ఉంది. అందుకని అంతేకాదు ఆ మందిరము నిర్మాణం జరిగినప్పుడు కూడా దేవుడు కూడా దిగి వచ్చేసాడు. ఆ తేజో మహిమకు ఈవెన్ అక్కడ ఉన్న పరిచర్య చేయడానికి వెళ్ళిన యాజకులు కూడా నిలబడలేకపోయారండి. అది దేవుని మందిరములో ఉన్న ప్రత్యేకత. ఈ మందిరములో ఉన్న ప్రత్యేకత ఎక్కడెక్కడి వారో దీని లోపలికి అడుగు పెట్టిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి వారిని కమ్ముకొనగా వారందరూ ఇక్కడ నిలబడి చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఎక్కడ ఏ మందిరములో కనుగొనబడని దేవుని యొక్క ప్రసన్నత మేము ఇక్కడ కనుగొంటూ ఉన్నామండి అని ఎనీ టైం ఆ డోర్స్ ఓపెన్ ఉంటాయి. మేము ఒక్కొక్కసారి సమ్మర్ క్లాసెస్ జరిగించుకుంటూ ఉంటే మాకు అక్కడ సమ్మర్ క్లాసెస్ జరుగుతూనే ఉంటాయి. కొంతమంది ఇక్కడికి వచ్చి మోకరించి వారు చక్కగా దేవునితో కొద్దిసేపు సమయాన్ని గడిపి వెళ్ళిపోతూ ఉంటారు.
అలాగే ప్రార్థనా కుటీరంలో కూడా అక్కడికి వెళ్ళండి. అక్కడ కూడా సెంట్రలైజ్డ్ ఏసీ మీ కొరకు ఏర్పాటు చేశారు. మీరు కింద కూర్చోలేరేమో, మీకు మోకాళ్ళ నొప్పులు అని చెప్పి మీకు చక్కగా సెపరేట్ చైర్స్, టేబుల్స్ అంతా వేసి చేస్తే, అసలు ఇంతవరకు ప్రార్థనా కుటీరం ఎక్కడుంటుందండి అని ఎవరైనా తెలియకపోతే తర్వాత నన్ను కలవండి, నేను చెప్తాను. విత్ ఫైన్ అండ్ పనిష్మెంట్. ఏమంటారు చెప్పండి? అంటే మా టీచర్స్ ఇంకా ఎక్కువగా ఫైన్లు పనిష్మెంట్లు ఇవ్వడం అలవాటేమో. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుంది, పైన మనకి చిల్డ్రన్ హోమ్ ఉంది, అనాథ అంటే తల్లి తండ్రి లేని పిల్లలని తల్లి తండ్రి మన సమాజం సాకుతూ ఉంది. దైవదాస్తులో ఇచ్చిన గొప్ప భారం తెలుసా మీకు ఆ సంగతి? ఆ పైన కుటీరం ఉంది, తెలుసా ఆ సంగతి? యవనస్తులు, కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. దిస్ ఈజ్ ద ఫౌండేషన్ అండి. ఈ మర్నాథ విశ్వాస సమాజానికి ఉన్న ఆ యొక్క భారము అనేది ప్రతి ఒక్కరము కూడా దానికి వారసులుగా మన పునాదులు దాని మీద మనము నిర్మాణము చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఆనాడు సొలొమోను కాలంలో ఆ పునాదులు ఏర్పడితే మనుషుల యొక్క అవిధేయత, రాజుల యొక్క అవిధేయత కాలగమనాన దాన్ని నాశనం చేసేసింది, పడగొట్టేసింది. రాజైన నెబుకద్నెజరు వచ్చి ప్రజలందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోతే మరలా దేవుడు అన్య రాజులను ఏర్పాటు చేసుకుని మరలా తన ప్రజలను పంపించి మరలా రెండవసారి మందిర నిర్మాణాన్ని ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు ఎజ్రా మాట్లాడుతూ ఉన్నారు 3వ అధ్యాయము 10-11 వచనాల్లో, శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాదిని వేయుచుండగా. గమనించండి, ఎవరండి పునాదులు వేసేది? శిల్పకారులు అక్కడ పునాదిని వేస్తూ ఉంటే ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకొనిన వారై యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులకు లేవీలు చేయి తాళములతోనూ నిలవబడి యెహోవాను స్తోత్రము చేసిరి. వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాను స్తోత్రము చేసిరి. హల్లెలూయా. ఎందుకంటే 70 సంవత్సరాల తర్వాత మరల మేము మా కొరకు ఒక మందిరాన్ని నిర్మాణము చేసుకుంటూ ఉన్నాము అని చెప్పి ప్రజలందరూ కూడా పునాది వేసినప్పుడు ఎంతగానో దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తూ వచ్చారండి. కానీ కాలగమనాన అంత బలముగా అంత ఘనముగా వేయబడిన పునాదులు కూడా లోపభూయిష్టముగా తయారైపోయినాయి. దాని ఫలితం ఏంటో తెలుసా? లోపభూయిష్టమైన పునాదుల ఫలితాలు యెషయా 30వ అధ్యాయము 12-13 వచనాల్లో చూస్తే అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకుంటారు. ఎవరండి? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, నా ప్రజాని దేవుడు క్లెయిమ్ చేసిన వారందరూ కూడా దేనితో నింపబడ్డారు అని అంటే బలాత్కారముతో నింపబడ్డారట. అందుకని దానిని బట్టి ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోచున్న గోడ అండవలే అగును, అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవును. ఇక్కడ ప్రవక్త అయిన యెషయా ఏమంటూ ఉన్నారంటే అబద్ధాలు మరియు అణచివేతపై ఆధారపడటం అనేది లోపభూయిష్టమైన పునాదిని మనం నిర్మాణం చేసుకోవడమే. విశ్వాసులమైన మనము ఎంతవరకు సత్యాన్ని ఆధారం చేసుకుని మనం జీవిస్తూ ఉన్నాం? కేవలం ప్రార్థనకి వస్తూ ఉన్నాం, రక్షకుని అంగీకరించాం అంటే కాదండి. మన ప్రాక్టికల్ లైఫ్లో, ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్లో, డే టు డే లైఫ్లో మన మాటలు, మన క్రియలు ఏ విధముగా సత్యాన్ని ఆధారం చేసుకుని మనము జీవిస్తూ ఉన్నాము అనేది మనము తెలుసుకోవలసి ఉన్నాం. ఈవెన్ యెహెజ్కేలు 13:10-14 అంటూ ఉన్నారు కదా, సమాధానమేమియూ లేకపోయినను వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చుచు ఉన్నారు. నా జనులు మంటి గోడను కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చుపోత పూసెదరు. ఇది ప్రభువైన తండ్రి అయిన దేవుడు తెలియచేస్తున్నమాట. 13వ వచనంలో అంటారు కదా, ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను రౌద్రము తెచ్చుకొని తుఫాను చేత దానిని పడగొట్టుదును. నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియును. నా రౌద్రమును బట్టి గొప్ప వడగండ్లు పడి దానిని లయపరచును. దీని యొక్క నెరవేర్పు ఏమైనా కనపడుతుందా అండి? నేను కొన్ని వీడియోస్ తీసి పెట్టాను కానీ సమయాభావాన్ని బట్టి నేను డిస్ప్లే చేయటం లేదు. ఎందుకంటే వీ ఆల్ ఆర్ ఫెమిలియర్ విత్ ఆల్ దోస్ థింగ్స్ వాట్స్ హ్యాపనింగ్ అరౌండ్ అస్. మన చుట్టూ ఏమి జరుగుతూ ఉందో అనేది ప్రతి ఒక్కరము ఎక్కడో చోట చూస్తూనే ఉన్నాం. పెద్ద పెద్ద మేడలు సైతము కూడా కూలిపోతూ ఉన్నాయి. మనమే మోసపుచ్చుకుంటూ ఉన్నాం. మన పునాదులు కదిలిపోతూ ఉన్నాయి.
అందుకని దేవుని యొక్క ఆత్మ కూడా ఎంతగానో ఘోషిస్తూ ఉంది, మీరు మీ పునాదులు దేని మీద నిర్మాణం చేసుకుంటూ ఉన్నారు? మేలులు, ఉపకారములు, పిల్లల ఉద్యోగాలు, వివాహాలు, వీటి మీద నిర్మాణం చేసుకుంటూ ఉన్నారా? లేకపోతే దేవుని యొక్క వాక్యం మీద మనము నిర్మాణం చేసుకుంటూ ఉన్నామా? అది కూడా మనము ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ప్రజలను మోసం చేస్తూ శాంతి సమాధానం అని చెప్పి ఒక దుర్బలమైన బలహీనమైన గోడను నిర్మాణము చేసి దాని మీద గచ్చుపోత పూస్తూ ఉన్నారు. వర్షం పడగానే, తుఫాను రాగానే అవన్నీ కూడా కొట్టుకొని పోతూ ఉన్నాయి. అందుకని మై డియర్స్, బీ కేర్ఫుల్. ఎందుకంటే అటువంటి లోపభూయిష్టమైన పునాది గనక ఇంకా దాని మీద మనం ఉన్నట్లయితే ఈరోజే అటువంటి పునాదిని తొలగించుకుందాం. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క వాక్యం అనే పునాది మీద మనము మన జీవితాలను నిర్మాణం చేసుకుందాం. అందుకనే పాత నిబంధనలో మనకి తెలియచెప్పే పునాది మరొకటి ఉందండి. అదేమిటి అని అంటే నైతిక మరియు ఆధ్యాత్మిక పునాది. అది కీర్తన 11:3లో చూస్తే, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు అని చెప్పి అక్కడ తెలియచేస్తూ ఉన్నారు. నిజమే, నైతిక ఆధ్యాత్మిక పునాదుల యొక్క ప్రాముఖ్యతను మనం జాగ్రత్తగా గమనించాలండి. ఎందుకంటే ప్రజెంట్ మన సొసైటీ, మన సమాజము ఇటువంటి వ్యక్తుల యొక్క అస్థిరత్వానికి ఫలితాన్ని ఎంతగానో అనుభవిస్తూ ఉంది. నీతిమంతులుగా ఉన్నామని అనుకుంటూ ఉన్నాము, వెల్ ఎడ్యుకేటెడ్ అనుకుంటూ ఉన్నాము, బాగా విద్యను అభ్యసించామని అనుకుంటూ ఉన్నాము. కానీ మన విద్య వేరే తలలో వేసి ఎలా కుటుంబాల యొక్క పరువును, దేశం యొక్క పరువును ప్రజల ముందు ఎలా నడి రోడ్డు మీద పెట్టేస్తూ ఉందో ఒక్కసారి ఆలోచన చేయాలి. అందుకని అగైన్ అండ్ అగైన్ మన దేవదాసులు చెప్తూ వచ్చే మాట, కుటీరానికి రండి, దేశం కొరకు విజ్ఞాపన చేయండి. ప్రార్థన పాలు పెంచవలసిన బాధ్యత నేటి సంఘాల మీద ఎంతగానో కనపడుతూ ఉంది. అదే నూతన నిబంధనలకు వస్తూ ఉన్నాను. అక్కడ మనకు తెలుసు, ప్రభువైన యేసుక్రీస్తే ముఖ్యమైన మూలరాయి, పునాది రాయిగా ఉన్నారు. అందుకని ఎఫెసీ 2:20 అంటూ ఉన్నారు కదా, మీరు అపోస్తల పునాది మీద మరియు ప్రవక్తల మీద నిర్మింపబడి ఉన్నారు, కానీ మూలరాయి క్రీస్తు యేసే అక్కడ ఉన్నారు అని చెప్పి మనకు తెలియచేస్తూ ఉంది. అంతేకాదు, క్రీస్తులో మన విశ్వాసము స్థిరమైన పునాదిగా ఉండాలి అని నూతన నిబంధన మనకు తెలియచేస్తూ ఉంది. మత్తయి సువార్త 7:24-25 వచనాల్లో 2 గృహాలు కనపడుతూ ఉంటాయి. మట్టి మీద కట్టిన ఇల్లు, బండ మీద కట్టిన ఇల్లు. అది మన దైవదాసులు గత వారాల్లో చెప్పగా కూడా మనం విన్నాం. మరి ఎటువంటి గృహం నిర్మాణం చేసుకుంటాం చెప్పండి? మనం ఏ గృహానికి వెళ్ళినప్పటికీ ప్రతి ఒక్కరూ చెప్పే మాట, చాలా లోతుగా పునాది చేశామండి, చాలా చక్కగా నిర్మాణం చేశామండి అని అనుకుంటూ ఉన్నాం. కానీ మన జీవితాన్ని మనం ఎలా నిర్మాణం చేసుకుంటూ ఉన్నామో ఆలోచించండి. క్రీస్తు ఉపదేశాల మీద, క్రీస్తు యొక్క సంభాషణల మీద, క్రీస్తు శిలువ మీద మన జీవితాలను మనం పటిష్టముగా నిర్మాణం చేసుకోవలసి ఉన్నాం. ఇప్పుడు సంఘము యొక్క పునాది ఆరంభంలో చదివాను కదా, 1 కొరింథీ పత్రిక 3:14 అక్కడ 11 వచనం నుంచి కూడా మాట్లాడుతూ వస్తారు పౌలు గారు. ఎందుకంటే యేసు క్రీస్తు అనే పునాది చాలామంది అంటే డివైడ్ చేసేసుకుంటూ ఉన్నారు సంఘాల్లో. చాలామంది గ్రూపిజమ్స్ ఏర్పడిపోతూ ఉన్నాయి. మాది ఈ గ్రూపు, మాది ఈ గ్రూపు, ఈ గ్రూప్ అని. అదే పౌలు గారు మాట్లాడుతూ, అయ్యలార ఒక్క మాట గమనించండి. ఎందుకంటే ఈవెన్ పునాది వేసింది ఒకరు, దాని మీద కట్టింది ఒకరు, నీరు పోసేది ఒకరు, తర్వాత నాటేది మరొకరు అని చెప్పి మాట్లాడుతూ, ఇప్పుడు దానికి అంతటికి కూడా వృద్ధి కలుగచే దేవునిలోనే ఉన్నది. అందుకని మన జీవితాలను వ్యక్తుల మీద కాదండి, దేవుని మీద కట్టుకుని, దేవుని ఉపదేశాల మీద కట్టుకున్నట్లయితే మనము రేపటి రోజున ఏ పరిస్థితి వస్తుందో, ఎలా వస్తుందో, హఠాత్తుగా ఎలా మన జీవితాలను అటాక్ చేస్తుందో మనకు తెలియదు. అదే మన పునాది క్రీస్తులో స్ట్రాంగ్గా ఉన్నట్లయితే వీ కెన్ ఫేస్ ఎనీ ఛాలెంజ్ అండి. మన జీవితంలో మనము ఎటువంటి సమస్యనైనప్పటికీ కూడా మనము ఎదుర్కోగలుగుతాం. అందుకనే ఆ యొక్క పునాది ఏం చేస్తుందంటే మరణము నుండి నిత్య జీవానికి దారి తీస్తుంది. యేసుక్రీస్తు సిలువ మీదకి ఎక్కి మరణించిన తర్వాత అందరూ కూడా, అంటే వేదన పడేటప్పుడు, అక్కడ శ్రమను ఉండేటప్పుడు కూడా అందరూ కూడా ఎగతాళి చేశారు. చేసిన వారే తప్ప ఆయన పక్షంగా మాట్లాడిన వారెవరు? కొంతమంది అయోమయంగా చూస్తున్నారు, వాట్స్ హ్యాపెనింగ్ నౌ, అసలు ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది అని చూసేవారు అక్కడ కొంతమంది ఉన్నారు. అప్పుడు అపవాది కూడా ఆహా అని చెప్పి ఒకలాంటి నవ్వు నవ్వి ఉంటాడు. ఇక అయిపోయింది నీ లైఫ్, అంతవరకే తెలుసు అపవాదికి జ్ఞానం. తర్వాత వాట్ ద లార్డ్ ఈజ్ గోయింగ్ టు డూ అనే జ్ఞానం అపవాదికి లేదు. అలా ఉన్నట్లయితే సిలువ మరణం పొందకుండా అడ్డుకుని ఉండేవాడేమో. యోధాన్ని ఏర్పాటు చేసుకున్నాను, పంపించేశాను, యేసుక్రీస్తు చనిపోయారు, ఇక ఇప్పుడు చూస్తానని చెప్పేసి అన్నట్టుగానంటే ఆన్ ద 3rd డే అగైన్
మనకు తెలుసు. మన పునరుద్ధానుడైన క్రీస్తు పునరుద్ధానము చెందారు. అందుకే ఆదివారం ఆరాధనలు శనివారం నుండి ఆదివారానికి మారిపోయి అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరాటంకంగా కొనసాగుతూ ఉంటే మరలా కొన్ని చట్టాలు బయలుదేరుతూ ఉన్నాయి. ఆదివారం ఆరాధన సెలవు లేదు, ఆ రోజు వర్కింగ్ డేగా పెట్టాలి. ఈవెన్ మిగతా చట్టాలన్నీ కూడా పెట్టేస్తూ ఉన్నారు. ఏనన్నా పెట్టుకొని మనలో పునాది గట్టిగా ఉన్నట్లయితే క్రీస్తును ఆరాధన చేయటము ఎవరు ఆపగలరు చెప్పండి. అందుకని ఈ లోకంలో ఎన్ని చట్టాలు ఎన్ని రకాలుగా మనకు వ్యతిరేకమైన ప్రయత్నాలు జరిగినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి. కానీ క్రీస్తు అనే బండ మీద కట్టబడిన ఈ సంఘాన్ని ఆపగలిగిన శక్తి ఈ భూలోకములో ఏ రాజుకి కూడా లేదు. ఎందుకంటే మన దేవుడు రాజాది రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నారు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం సేవిస్తూ ఉన్నాం. హల్లెలూయా. అందరూ ఇక్కడే ఉన్నారు కదా. ఇప్పుడు అసలైన దాంట్లోకి వస్తుంది. ఇది నా మెయిన్ పాయింట్ అసలు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలోనండి మనకి పునాది రాళ్ళు గురించి మాట్లాడారు. ఇప్పుడు ఈ పునాది రాళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పునాది రాళ్ళల్లో మీరు ఏ రాయో ఇప్పుడు మీరే తేల్చుకోవాలి. చాలామంది మనం వింటూ ఉన్నాం కదా, మీ పేరేంటండి, ఫస్ట్ అక్షరం ఏమొస్తుంది, మీరు ఏ రోజున జన్మించారు, ఆహా అయితే మీకు ఫలానా కలర్ ఉంగరం మీకు చేతుకుంటే బాగుంటుంది, పలాంటి మీ ఇయర్ రింగ్స్కి వేసుకుంటే బాగుంటుంది, పలానా కెంపు లేకపోతే పగడం మీ మెడలో ఎలాడుతూ ఉంటే మీకు అంత అదృష్టం కలిసి వచ్చేస్తుంది. అసలు ఈ అదృష్టం ఎక్కడుందో తెలుసా? మరి చూద్దాం ఆ 12 రాళ్ళు ఏమై ఉన్నాయి. ఎందుకంటే మన ప్రభువు మన రక్షకుడైన క్రీస్తు ఈ భూలోకంలోనికి రాబోతూ ఉన్నారు. అప్పుడు పరలోకాన్ని కూడా నంటండి ఈ భూలోకానికి తీసుకొని వస్తున్నాడట. నాకు ఆ మాట చదువుతూ ఉంటే నాకు చాలా సంతోషం అనిపించింది. అది మనకు ప్రకటన 21వ అధ్యాయంలో కనపడుతుంది. 10వ వచనం, ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తుకొని గొప్ప పర్వతము మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. హల్లెలూయా. ఎంత గొప్ప ఆధిక్యత అండి. పరలోకములో ఉన్న యెరూషలేం పట్టణము లేకపోతే పరలోకములో ఉన్న దేవుని పట్టణం ఇప్పుడు యెరూషలేం మీదకి దిగి రావడము కన్నులారా చూస్తూ వచ్చారు అపోస్తలుడైన యోహాను. ఇప్పుడు ఆ యోహానుకి దేవుడు మరికొన్ని ప్రాముఖ్యమైన సంగతులు చూపిస్తూ ఉన్నారు. దీనిని గురించి మనకి పాత నిబంధనలో యెషయా మాట్లాడుతూ వచ్చారు, యెహెజ్కేల్లో కూడా మాట్లాడుతూ వచ్చారు. అంటే ఈ పట్టణము యొక్క నమూనా అనేది ముందు నుంచే కొద్దిగా మనకు రుచి చూపించబడుతూ వచ్చింది. దీన్ని చాలా ఓపెన్గా బట్టబయలు చేసింది ఎక్కడ అంటే ఇదిగో ఎక్కడే. ఇక్కడ 12 ద్వారాలు మనకి మాట్లాడుతూ ఉన్నారు. 21వ అధ్యాయంలోని కింద వచనాలు చూసినట్లయితే సమయాభావాన్ని బట్టి నేను అవన్నీ చదవను, ఎందుకంటే నెక్స్ట్ మన భానుచంద్ గారు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ చూస్తే 12 ద్వారాలు కనపడుతూ ఉన్నాయి. ఈ 12 ద్వారాలు ఇశ్రాయేలులోని 12 గోత్రాలతో అక్కడ కంపేర్ చేస్తూ వచ్చారు. తర్వాతగా చూస్తే మనం తర్వాత కింద వచనాలకు వద్దాం. ఇక్కడ 12 ఫౌండేషనల్ స్టోన్స్ గురించి మనం చూడబోతూ ఉన్నాం. అది మనకు 21వ అధ్యాయము 19, 20 వచనాలు చదువుతూ ఉన్నాను చూడండి. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైఢూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, 9 పుష్యరాగము, 10 సువర్ణల సునీయము, 11 పద్మరాగము, 12 సుగంధము. ఈ 12 గుమ్మాలు కూడా 12 ముత్యములుగా ఉన్నాయి. అంతేకాదు వీటిని నిర్మాణం చేసినప్పుడు అంటే యెరూషలేం పట్టణంలో వీటిని వేసేవారట, ఇప్పుడు వేయాలన్నమాట. అది ఇక్కడ చెప్పబడేది. అసలు ఇంతకీ సూర్యకాంతపు రాయి ఫస్ట్గా చెప్పబడుతూ ఉంది. అసలు సూర్యకాంతం అనే పేరు కూడా మనం వింటూ వచ్చాం కదా. అయితే మరి సూర్యకాంతపు రాయి అనేది ఏ కలర్లో ఉంటుంది అంటే అది తెలుపు, గోధుమ రంగు, ఆకుపచ్చ, నీలము, ఇన్ని 4 రంగుల కలయిక సూర్యకాంతపు రాయి. అంటే వివిధ వర్ణములు కలిగిన ఖనిజములు ఇందులో కనపడుతూ ఉన్నాయి. ఇది దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే దేవుని నీతికి, దేవుని సంపూర్ణతకి సాదృశ్యంగా కనపడుతూ ఉంది. నిర్గమాకాండము 28, 21లో కనపడుతుంది కదా. ఆ రత్నములు ఇశ్రాయేలుల పేర్లు గలవై వారి పేర్ల చొప్పున 12 ఉండవలెను. అంతేకాదు ముద్ర మీద చెక్కిన వాటి వలె వారిలో ప్రతి వాని పేరు చొప్పున 12 గోత్రముల పేర్లు ఉండవలెను.
అందుకని ఇక్కడ ప్రధాన యాజకుడైన అతను వేసుకునే వస్త్రములో ఈ సూర్యకాంతపు రత్నము అనేది నఫ్తాలి పేరు మీద చెక్కబడేదంట. నఫ్తాలి పేరు ఈ రాయి మీద చెక్కబడుతూ ఉండేది. నఫ్తాలి అనే మాటకు అర్థం ఏమిటి అంటే పోరాడి గెలిచితిని. చూసారా, అంటే ఇటువంటి రాయిగా ఎవరు ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మనకి కట్టబోయే యెరూషలేం పట్టణము అనేది ఇటువంటి రత్నములతో అది పునాది వేయబడాలట. పునాదిలో కేవలం ఒక చిన్న రత్నం కాదు, చాలా పెద్ద పెద్దవన్నీ కూడా వేయబడాలి. అందులో సూర్యకాంతపు రాయి మొదటిగా చెప్తూ వచ్చారు. అంతేకాదు నఫ్తాలి అనే మాటకు అర్థము లేడీ అని అర్థం. అంటే మనము శ్రమల యందు సాత్వికులుగా ఉండాలని చెప్పేసి లేడీ అనే మాట మనకి అర్థాన్ని ఇస్తూ ఉంది. మరి మన జీవితాలలో పోరాడి గెలిచే అనుభవం అనేది ఎంతవరకు కలిగి ఉన్నాం? దేవుని యొక్క నీతి న్యాయములకు, దేవుని యొక్క నీతి సంపూర్ణతలకు మనము ఎంతవరకు సాదృశ్యంగా ఉంటూ ఉన్నామో అనేది మనము తెలుసుకోవాలండి. ఎందుకంటే మన శ్రమలలో, మనకు వచ్చే ప్రతికూలతలలో మనము దేవుని సన్నిధిలో మన సాత్వికులుగా ఉంటూ మనం విజయం కనుక పొందుకోకుండా ఉన్నట్లయితే మన భక్తి జీవితము, మన పునాది ఎక్కడ ఉన్నదో అనేది మనము ఆలోచన చేసుకోవాలి. మన పునాదిలో ఇదిగో సూర్యకాంతపు రాయి ఉన్నదా లేదా? దేవుని యొక్క నీతి సంపూర్ణత ఉన్నదా లేదా? లేడీ అంటే సాత్వికమైన మనస్సు మనం కలిగి ఉన్నామా? కొంతమందికి సాత్వికం అనే మాటకే అర్థము తెలియదేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఏం పెట్టుకుని బ్రతుకుతారు అంటే నోరు పెట్టుకుని బ్రతుకుతారు అని అంటూ ఉంటాం. మనకు తెలుసు చిన్న పిల్లలు మనం చూస్తూ ఉంటే వాళ్ళని కదిలిస్తే చాలు వాళ్ళకి వచ్చి రాని మాట గట్టిగా అరుస్తూ ఉంటారు, అయ్యే బాబోయ్ అని చెప్పి మన అందరము కూడా వాళ్ళని చూసి సంతోషిస్తాం. కానీ ఒక దశ వచ్చిన తర్వాత మాట్లాడటానికి బదులుగా మనము కాస్తంత గట్టిగా మాట్లాడుతూ ఉంటే జాగ్రత్త, మన పునాదులు కదిలిపోతూ ఉంటాయి. ఎందుకంటే ప్రభు అంటూ ఉన్నారు కదా, మత్తయి సువార్త 11:29లో నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది అని చెప్పి అక్కడ తెలియచేస్తున్నారు. అందుకనే మన జీవితాలు సాత్వికముతో ఉండాలి, పోరాడి గెలవాలి. అటువంటి పునాది రాయిగా మన జీవితాలు సూర్యకాంతపు రాయిగా ఉండాలండి. రెండవ రాయి నేలపు రాయి. ఈ మనకు తెలుసు కదా, నేలాకాశము, ఇది తెలియని కలర్ ఏమీ కాదు, ఇట్స్ వెరీ ఫెమిలియర్ కలర్. ఇది సమస్త జ్ఞానమునకు మించిన దేవుని ప్రేమకు సాదృశ్యంగా కనపడుతూ ఉంది. ఈ నీలాకాశం అనేది దేవుని యొక్క ప్రేమ అతి విశాలమైనదని, లోతైనదని మనకు తెలియచేస్తుంది. మనకి ఎఫెసీ పత్రిక 3:15-19 చూసినట్లయితే క్రీస్తు ప్రేమలో మనం వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా క్రీస్తు యొక్క ప్రేమ యొక్క వెడల్పు, లోతు, పొడవు వీటన్నిటినీ కూడా మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. అందుకని రోమాపత్రికలు అంటూ ఉన్నారు కదా, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు. అందుకని ఆ నీలము అనేది ప్రేమతో అతుకు చేయబడి ఉండాలండి. మీరు చేసే ప్రతి పని కూడా ప్రేమతో చేయండి. లవ్ నెవర్ ఫెయిల్స్. ఎటువంటి విభిన్నమైన మనస్సునైనా, కఠినమైన మనస్సునైనా జయించుకోవాలి అని అంటే తప్పనిసరిగా ప్రేమ అనే ఆయుధాన్ని కనుక మనం ధరించుకున్నట్లయితే అది చిరస్థాయిగా నిలబడి ఉంటుంది. ఎందుకంటే దేవుని సింహాసనం ఎలా ఉంటుందో తెలుసా? నీలకాంతమయమైన దేవుని సింహాసనముగా మనకు చెప్పబడుతుంది. నిర్గమాకాండము 24:10 చూస్తే అక్కడ అంటూ ఉన్నారు కదా, ఇశ్రాయేలీయులు దేవుని చూచిరి, ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశ మండలపు తేజము వంటిదియు ఉండెను. ఈవెన్ యెహెజ్కేలు 1:26, యెహెజ్కేలు 1:26 చూస్తే వాటి తలలపైనున్న ఆ మండలము పైన నీలకాంతమయమైన సింహాసనం ఒకటి కనపడెను, మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. అదండి మన దేవుడు ఎక్కడ ఆసీనుడై ఉన్నారో తెలుసా? నేల సింహాసనమును ధరించి ఉన్నారంటే మనము ఏ రాయిగా ఉండాలో మనమే సెలెక్ట్ చేసుకుందామండి. నా జీవితము నా ప్రభు కొరకు ఒక సింహాసనముగా ఉంటే చాలు, అంటే నా హృదయంలో నా ప్రభు నేను ప్రతిష్ఠ చేసుకుంటే చాలు. ఎందుకంటే యోహాను 15:10 అంటూ ఉన్నారు, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు మీరు నిలిచియుందురు. అదండి దేవుని ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుడు నివాసము ఉంటాడు. అందుకని ఆ ప్రేమ నుంచి మనం ఎవ్వరము కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అసూయ, ద్వేషాలు, ఈ లోకములో దేవునికి వ్యతిరేకమైన ఏ నియమము కూడా మన హృదయాన్ని తాకకూడదు. అందుకని అటువంటి నీలముతో మన జీవితాలు నింపబడి ఉండాలి. మూడవదిగా యమునా రాయి.
అసలు యమున రాయి, యమున అనే పేరు మనం విన్నాం, కానీ ఆ యమున అనేది ఏ కలర్లో ఉంటుంది చెప్పండి? ఎవరికైనా తెలుసా? నేను ఏదో బుక్లో చదివానులేండి, నాకు అంత జ్ఞానం ఎక్కడుంది, కానీ మరి తెలుసుకున్నది మరి నా దగ్గర ఒక్కదాని దగ్గర ఉంచుకుంటే సరిపోదు కదా. అందుకని మీ అందరితో పంచుకోవాలని పదే పదే దేవుడి యొక్క ఆత్మ ప్రేరేపిస్తూ వచ్చింది. మరలా మార్నింగ్ కూడా, రాత్రి కూడా ఇది వద్దు, ఈ మెసేజ్ వద్దు, ఇంకోటి అని అంటే లేదు, మళ్ళీ ఇక్కడికే వచ్చి కూర్చున్నాను. సరే, నాకు తెలిసి ఇది లాంగ్ టైం పడుతుంది, అయినప్పుడు షార్ట్గానే వెళ్ళిపోతూ ఉంటాను. ఈ యమునా రాయి బూడిద రంగు లేదా తెలుపు రంగును కలిగి ఉంటుందట. చంద్రుని వలె ఇది చీకటిలో కాంతినిస్తుంది. ఎందుకో తెలుసా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 14-16 చెప్తున్నారు కదా, 14-16 వచనాల్లో మనము నిష్కళంకులుగా, అనింద్యులుగా ఉండాలి అని అక్కడ తెలియచేస్తూ ఉన్నారు. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములు మాని సమస్త కార్యములు చేయుడి. అదండి యమునా రాయి యొక్క ప్రత్యేకత. నో సణుగుడు, నో గణుగుడు, నో అసంతృప్తి. మనకున్న పెద్ద జబ్బు ఇదేంటి, ప్రతి దానికి వెనక గొణుగుతూ ఉంటాం, పెదాలు కదిలినట్టే ఉంటాయి. ఎందుకంటే లోపల తృప్తి అనే ఆస్తి లేదు. ఉన్నదాంతో తృప్తి పట్టని చేత కావటంలా మన యజమాని ఎంత తెస్తే దాని విషయంలో మనకి తృప్తి లేదు. ప్రతి దానిలో కూడా పెద్ద పెద్ద గొడవలు లేవదీస్తూ ఉన్నాం. అందుకనే జాగ్రత్త. యమునా రాయి మీ ఇంట్లో ఉందో లేదో చూసుకోండి, మీ భక్తి జీవితంలో ఎక్కడ ఉందో చూసుకోండి. ఎందుకంటే సణుగులు, సంశయాలు వీటన్నిటి మన చీకటిలో కాంతినిచ్చే యమునా రాయిగా మన జీవితాలు ఉండాలండి. ఎందుకంటే ప్రజలందరూ కూడానండి ఒక మంచి టెస్టిమోనీ లైఫ్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. క్రీస్తు అంటే తెలియని వారు లేరు, కానీ క్రీస్తుని కలిగి జీవిస్తున్న మనము ఎటువంటి సాక్ష్య జీవితాన్ని కలిగి జీవిస్తూ ఉన్నామో అనేది తెలుసుకోవాలి. 4వదిగా చూస్తే పచ్చ అంటే తెలియని వారు ఎవరు ఉంటారండి? ఆకుపచ్చ రంగు. ముఖ్యంగా ఇది ఎక్కువ చాలామంది పచ్చరాయని చెప్పి చేతికి పెట్టుకుంటూ ఉంటారు. మరి మీకు ఎంతవరకు ఆస్తి ఐశ్వర్యం కలిసి వచ్చిందో తెలియదు, కానీ ఆ పచ్చరాయిలో దాగి ఉన్న ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఇది సమాధానానికి, పుష్కలానికి సాదృశ్యంగా, చిహ్నంగా కనపడుతూ ఉంది. అంటే సమాధానం అంటే తెలుసు కదా, మనము నిలబడిన చోట ఎంత పెద్ద గొడవలు అవుతూ ఉన్నప్పటికీ అక్కడ సమాధానం రావాలి. మేము గమనిస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు మా స్టూడెంట్స్ మధ్య మా డైరెక్టర్ గారు వస్తారు. ఇప్పుడు చాలా అమ్మో ఏమంటారో ఏమిటో అని చెప్పేసి పిల్లలు కూడా కాస్త మేము హడలు పుట్టిస్తాం అనుకోండి. అమ్మో డైరెక్టర్ గారు వస్తున్నారు, మీరు ఏం చేస్తారు, మాకు సంబంధం లేదు అని అన్నప్పుడు చాలా కూల్గా, అసలు ఎంత హ్యాపీగా, రిలాక్స్డ్గా ఆ యొక్క డిస్టర్బెన్స్ సిచ్యుయేషన్ని కూల్గా తేల్చి ఓకే మనం ప్రార్థన చేసుకుందాం అని చెప్పి, అదండి ఒక నాయకునిలో ఉన్న గొప్ప లక్షణం అండి. ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా చాకచోక్యముగా ముందుకు తీసుకుని వెళ్ళగలిగిన సమర్థులు. అదే నాయకత్వాన్ని తర్వాత తరములో కూడా మనం చూడబోతూ ఉన్నామని అనడంలో సందేహం లేదండి. మరింతగా మన తర్వాత తరము నాయకత్వం కొరకు మన ప్రార్థనలు మన సంఘానికి చాలా అవసరమై ఉన్నాయి. ఎందుకంటే ఈ పచ్చ అనేది దేవునితో మనము చేసిన నిబంధనకు సాదృశ్యంగా కనపడుతుంది. కీర్తనకారుడు 52వ కీర్తన 8వ చరణంలో అంటూ ఉన్నారు కదా, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను. అలాగే ఫిలిప్పీ 4:6-7లో కూడా దేనిని గూర్చి మీరు చింతపడవద్దు, దేవుని సందులో కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు మీరు దేవునికి తెలియచెప్పండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అందుకని మన జీవితాల్లో సమాధానము అనేది ఏ స్థాయిలో ఉందో ఆలోచన చేసుకోండి. మొన్న ఒక సహోదరిని నాకు మెసేజ్ చేస్తూ వచ్చారు, సిస్టర్ ప్లీజ్ ప్రే ఫర్ ద పీస్ ఇన్ మై ఫ్యామిలీ. కుటుంబం అంతా కూడా ప్రార్థన చేసుకుంటారు, కానీ ఎక్కడ చాలా అసమాధానము, ఎంతో వేదన, అసలు రోజు అని తెల్లవారుతుందంటే భయమేస్తుందండి. మరి ఇటువంటి స్థితిలో మన కుటుంబాలు కనుక ఉన్నట్లయితే ఎక్కడ ఏ విధముగా మనం చేస్తే సమాధానం అనే ఆ సింహాసనము, ఆ పునాదిని మనం వేసుకుంటామో ఆ రాయి మనలో ఉందో లేదో, మన గృహంలో ఉందో లేదో మనం తెలుసుకుందామండి. ఎందుకంటే అటువంటి రాళ్లతో మన జీవితాలు మనం కట్టుకోవలసి ఉన్నాం. అంతేకాదు 5వది వైఢూర్యం. వైఢూర్యం ఏ కలర్లో ఉంటుందండి? ఇది పసుపు పచ్చ, ఆకుపచ్చ మిళితమై మిక్స్డ్ అనమాట. అది సువర్ణ రత్నముగా చెందిన రాయి అనమాట. ఇప్పుడు ఈ వైఢూర్యం గురించి మనం తెలుసుకోవాలి అని అంటే పచ్చలో ఉన్న క్వాలిటీస్ ఏంటి, అట్లాగే సువర్ణంలో ఉన్న క్వాలిటీస్, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవలసి ఉన్నాం. ఎందుకంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, పచ్చ అనేది సమాధానానికి, పుష్కళానికి చిహ్నంగా ఉంది. అంతేకాదు దీనిలో పుష్యరాగము, పచ్చ, నీలము, సువర్ణరత్నము అని ఈ 4 రంగులు కూడా మిళితమై ఉన్నాయి. అదే వైఢూర్యము. ఇప్పుడు జస్ట్ ఒక పచ్చ మాత్రమే మనం చూసాము, నీలము కూడా మనం చూసాము, అలాగే సువర్ణరత్నాన్ని మనం చూడబోతూ ఉన్నాం, పుష్యరాగాన్ని కూడా మనం చూడబోతూ ఉన్నాం.
ఎందుకంటే సువర్ణ రత్నము దేవుని నీతికి సాదృశ్యంగా కనపడుతూ ఉంది. అలాగే పుష్యరాగమేమో దేవుడు నాకు ప్రతిఫలము దయచేస్తాడని చెప్పి తెలియచేస్తూ ఉంది. అలాగే 6వది కెంపు, అంటే ఇది రెడ్ కలర్ మనందరికీ తెలిసిందే. అయితే ఇందులో కూడా అంటండి కేవలము కెంపు అనేది ఒక రెడ్ కలర్ మాత్రమే కాదు, కానీ దానిలో కొన్ని రంగులు కూడా మిళితమై ఉన్నాయి. అంటే మనం చూసేటప్పుడు మండుచూ ప్రకాశించే దీపం ఉంటుంది చూసారా, దగదగమంటూ ఆ విధమైన కెంపు కలర్లో, రెడ్ కలర్లో ఇది కనపడుతూ ఉందన్నమాట. అందుకని ఈ మాట ఒక టైటిల్ మనకి బి జాన్కి అక్కడ లేఖనాల్లో వ్రాయబడింది, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. అటువంటి దీపాలుగా మనం మండుతూ నిత్యము ప్రకాశించే దీపముల వలె మనం ఉండాలండి. అందుకని కొలసీ పత్రిక 4వ అధ్యాయము 12, 13 వచనాల్లో కూడా అక్కడ మాట్లాడుతున్నారు కదా, ఎపఫ్రా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నారని చెప్తూ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇతడు ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలో మీ కొరకు పోరాడుచూ ఉన్నారని చెప్పి అతని గూర్చి ఇస్తూ ఉన్న గొప్ప సాక్ష్యం. ఇప్పటి వరకు 6 రాళ్ళు మనం చూస్తూ వచ్చాం. ఎందుకంటే మరి ఏ రాయిగా మన జీవితాలు ఉంటూ ఉన్నాయో ఆలోచన చేసుకోండి. ఈ మాటలు వింటూ ఉండగానే, వినే సమయంలోనే ఎక్కడైతే మనం కరెక్ట్ చేసుకోవాలో, ఎక్కడైతే క్రీస్తులో మన జీవితాలను, మన పునాది రాయిని స్థిరపరచుకోవాలో. ఎందుకంటే రేపటి రోజున దేవుడు మనకేం చెప్పబోతూ ఉన్నాడో కూడా నేను ముగింపులో మీకు చూపించి నేను ముగిస్తాను. అలాగే 7వదిగా చూసినట్లయితే సువర్ణ రత్నము. ఈ సువర్ణ రత్నము అనే కలర్ ఎట్లా ఉంటుందంటే ఆకుపచ్చతో కూడి మెరిసే బంగారు వర్ణాన్ని కలిగి ఉంటుంది. బంగారం అనగానే విశ్వాసము కనబడుతుంది. విశ్వాసం అనగానే అది అగ్ని చేత నశించిపోకుండా శుద్ధ సువర్ణం వలె దగదగా మెరిసే బంగారాన్ని చూపిస్తూ ఉంది. కాబట్టి అటువంటి బంగారములాగా మనందరము కూడా మన విశ్వాసము అనేది అనేక సందర్భాల్లో పరీక్ష చేయబడుతుంది. ఒక్కొక్కసారి మన ఇంటి వారి ద్వారానే అది పరీక్షకు నిలుస్తుంది. మరి అలా పరీక్షకు నిలిచేటప్పుడు జాగ్రత్త, అందులో ఫెయిల్ అవుతామేమో. ఒక్కొక్కసారి ఒకే ఒక్క మార్క్ అండి. ఇక ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి అయితే నో హోప్. మొన్న ఒక డాక్టర్ గారు సాక్ష్యం చెప్తూ అన్నారు కదా, ఆయనకి 5 మార్క్స్ కావాల్సి వచ్చాయట. ఆ సంవత్సరం గవర్నమెంట్ పుణ్యమా అని 5 మార్కుల వరకు ఎక్స్ట్రా గ్రేస్ ఇవ్వడం ద్వారా మొత్తానికి సెకండ్ ఇయర్ బ్యాచ్తో నేను కలుసుకోగలిగానండి అని చెప్పి ఇప్పుడు ఒక రేడియాలజిస్ట్గా మన విజయవాడ సిటీలోనే గొప్పగా వారు మన సంఘానికి సేవలు అందిస్తూ ఉన్నారు. అటువంటి డాక్టర్స్ ఎంతోమంది ఉన్నారు. ఒక పక్కన దేశానికి సేవ చేసేవారు అలా కనపడుతూ ఉంటే, మరొక పక్కన దేశానికి వినాశనము తీసుకుని వచ్చేవారిని కూడా వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. దానికి మించిన భయంకరమైనది మరొకటి లేదండి. అటువంటి స్థితిలో ఉండకుండా ఉండాలి అనంటే క్రైస్తవ సంఘముగా మన పునాది రాళ్ళు జాగ్రత్తగా ఉన్నవో లేదో చూసుకుంటూ మనము ముందుకు వెళ్ళవలసి ఉన్నాం. అంతేకాదు, తర్వాత గోమేధికము. ఇది ప్రధాన యాజకుని హృదయం మీద ఉన్న దాను అనే పేరు ఈ రాయి మీద చెక్కబడుతుంది. ఎందుకంటే దాను అంటే న్యాయము తీర్చుట అని అర్థం అన్నమాట. గోమేధికము ఇక్కడ న్యాయము తీర్చాలి అని అంటే ఏం చేయాలో తెలుసా? మనల్ని మనము విమర్శ చేసుకోవాలి. కానీ నేటి దినాల్లో చూస్తున్నాం కదా, మీరు ఎలా ఉన్నారు, మీరు అది సరి చేసుకోవాలి. ఎంతసేపు నా దృష్టి అంతా కూడా వీళ్ళు అని వాళ్ళ మీద పడే వెళ్ళిపోతూ ఉన్నాను. బట్ వాట్ అబౌట్ మీ? అలా ఇతరులు నేను విమర్శిస్తూ ఉంటే రేపటి రోజున ఇతరులకు తీర్పు తెచ్చడానికి నా దేవుడు నన్ను అపాయింట్ చేయడు. అందుకనే మొట్టమొదటిగా వీ నీడ్ టు క్రిటిసైజ్ అవర్ సెల్స్, వీ నీడ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్స్. మన జీవితాలను మనము పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాం. అందుకని 1 కొరింథీ 11:31 అంటూ ఉన్నారు కదా, అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అలాగే 9వ రాయి పుష్యరాగము. దీని కలర్ ఎలా ఉంటుందంటే నిండు పసుపు పచ్చగల మెరిసే రాయిగా ఉంటుంది. ఇస్సాకారు పేరు ఈ రాయి మీద చెక్కబడుతుంది. అంతేకాదు, ఇస్సాకారు అంటే దేవుడే నాకు ప్రతిఫలము దయచేయును. పుష్యరాగం అనే రాయి కూడా అదే అర్థాన్ని ఇస్తూ ఉంది. మనము విశ్వాసము ద్వారా ఆనాడు అబ్రహాము బిడ్డలను పొందుకునే విషయంలో, ఆస్తి సంపాదించుకునే విషయంలో ఎలా దేవుని మీద ఆధారపడ్డారో అట్టి రీతిగా మనము కూడా పుష్యరాగమోలే మన విశ్వాసము మీద, దేవుని మీద మాత్రమే మనం ఆధారపడాలి. ఎందుకంటే హీ ఈజ్ ద వన్ హూ ఓన్లీ గివ్స్ ఫ్రూట్ ఫర్ అస్. మన జీవితాలకు ఫలము దయచేసేది ఆయనే.
అసలు మీ వల్లే నేను నష్టపోయానండి, అసలు మీరు అలా చెప్పడం వల్లే నేను నష్టపోయానండి అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని అనుమతి లేకుండా ఏ లాభ నష్టాలు జరగవండి. అందుకని నిర్ణయాలు చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా దేవుని సంధిలో విచారణ చేసి నిర్ణయాలు చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్లయితే మన జీవితాలు దేవుని చేత ఎంతో ఆశీర్వదించబడిన జీవితాలుగా ఉంటూ ఉంటాయి. దేవునిని మహింపరిచే విధంగా మనం ముందుకు కొనసాగుదాం. 10వ రాయి సువర్ణల సునయము. ఇది పసుపు కలిసిన ఎరుపు రంగు రాయి. ఇది ఊదా రంగు గల ఇంద్ర నీలము వలె ఉన్నట్లుగా మనకి కనపడుతుంది. ఇది దాని కలర్ అనమాట. ఇది దేవుని నీతికి సాదృశ్యంగా కనపడుతూ ఉంది. మనం ఏమనుకుంటూ ఉన్నామంటే నేను చాలా నీతిమంతుడిని, నీతిమంతురాల్ని, నా వంటి వారు మరొకరు లేరు, అసలు నేనే అన్నీ బాగా చేయగలను, అసలు మిగతా వాళ్ళు పెద్ద ఏమీ చేత కాదండి, ఏదైనా ఉంటే నా దగ్గరికి రండి నేను సమాధానం చెప్తాను అంటూ ఉంటాం. కానీ అప్పుడు యెషయా 64:6 అంటున్నారు కదా, మేమందరము అపవిత్రుల వంటి వారమైతే మా నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డ వలె కనపడుతూ ఉన్నాయి. అందుకనే మనం ఎక్కడ కూడానండి మనల్ని బట్టి ఎక్కడ అతిశయించుకోకూడదు. కానీ అతిశయించేవారు ఎవరైనా ఉన్నారు అనంటే అతిశయించేవారు ప్రభువునందు మాత్రమే అతిశయించవలెను గుర్తు చేసుకోండి. అంతేగాని దేవుని యొక్క క్రియల విషయంలో మరొకరి వైపు మనం చూడకుండా మన జీవితాలు దేవుని చిత్తానుసారమైన క్రియలు చేస్తూ ఉన్నామా లేదా అనేది మనం చూసుకుందాం. అలాగే మరొకటి పద్మరాగం. సో ఇది మా ఫ్రెండ్ పేరు కూడా పద్మరాగం. సో నాకు ఇది బాగా ఇష్టమైంది కూడా. అంతేకాదు మనందరికీ కూడా ఇష్టమైంది, ఎందుకంటే ఇది ఎరుపు రంగులో ఉంటుంది, యేసు రక్తానికి సాదృశ్యంగా కనపడుతూ ఉంది, యోధా గోత్రము దీని పేరు మీద ఉంటుంది. అంతేకాదు ద్రాక్షారసము కూడా ఎరుపు రంగునే చూపిస్తూ ఉంది. అందుకని ప్రభుని యేసు అంటూ ఉన్నారు కదా, ఇది నా రక్తము పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతూ ఉన్న నిబంధన రక్తము అని చెప్పి తెలియచేస్తూ వచ్చారు. కాబట్టి కష్టాలు శోధనలు ఎన్ని కలిగినప్పటికీ కూడా మనందరము కూడా ఇదిగో ఈ పద్మరాగాన్ని పోలి ప్రభువుని అంటి పెట్టుకొని క్రీస్తులో మనందరము కూడా కడగబడ్డామని, నీతిమంతులుగా తీర్చబడ్డామని గుర్తు చేసుకుంటూ ప్రభువునందు ఆనందించేవారుగా మనం ఉండాలి. సుగంధము. ఇంకా చివరిగా చూసినట్లయితే ఇది రాజులు తమ రాజరిక హోదాను వ్యక్తపరచడాన్ని దీన్ని ధరించుకుంటారు. ఇది ఏ కలర్లో ఉంటుందంటే రక్తవర్ణము లేదా ఊదా రంగు ఇది కలిగి ఉంటుంది. ఈ కలర్స్ అన్నీ కూడా మనం ప్రత్యక్ష గుడార నిర్మాణంలో చూసినట్లయితే దాని యొక్క తెరల నిర్మాణములు ఇదిగో అది ఈ కలర్ ఉండాలి, ఈ కలర్ ఉండాలని దేవుడు చాలా పర్టికులర్గా మోషేకు ఆనాడు ఇచ్చి ప్రత్యక్ష గుడార నిర్మాణంలో చేశారు. అలాగే సొలొమోను దేవాలయంలో కూడా వీటన్నింటినీ చేస్తూ వచ్చారు. ఇప్పటికీ కొంతమంది పునాదులు తీసేటప్పుడు కొన్ని రత్నాలను గోల్డ్ను ఏదో ఒకటి మొత్తానికి అందులో వేసి పునాదులు వేస్తూ ఉంటారు. కారణం ఇదిగో ఇది. అసలు రాళ్లలో ఏముందండి, కానీ ఆ రాళ్ళు ఇచ్చే అర్థం ఉంది చూసారా, అందులో మన సమాధానము దేవునితో మన నీతి ఎక్కడ ఉంది ఇవన్నీ కూడా మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. అందుకని మన జీవితాలలో ఏ విధమైన పునాదిని మనం కలిగి ఉన్నామో ఆలోచన చేసుకుందాం. ఎందుకంటే పునాది మీద ఒక వ్యక్తి కట్టిన పని నిలిచిన ఎడల అది సేవకులైనా విశ్వాసులని ఎవరైనప్పటికీ కూడా మనకు అప్పగించబడిన పనిని బట్టి వన్ డే అవర్ లార్డ్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ అకౌంట్. మనల్ని మన దేవుడు లెక్క అడగబోతూ ఉన్నాడు. అందుకని ఇక్కడ అంటూ ఉన్నారు కదా, ప్రకటన 21లో 26, 27 వచనాలు, జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చెదరు, గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. కానీ నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. అందులో ఏ విధమైన భేదము లేదు. దేవునికి అందరము కూడా ఒక్కటే. మనకు అప్పగింపబడిన దానిని ఎంత నిష్ణత మనం చేస్తూ ఉన్నాం, ఎంత దీక్షతో మనం చేస్తూ ఉన్నాం. మన గురి మన యేసై ఉండాలి. మన యొక్క జీవితము ఆత్మల సంపాదన అయి ఉండాలి. మన యొక్క వెయిటింగ్ అనేది మన ప్రభు రాకడ కొరకైన వెయిటింగ్ లేదా మన మరణము కొరకైన వెయిటింగ్ అయి ఉండాలి. అటువంటి పునాదుల మీద మన జీవితాలను నిర్మాణము చేసుకుంటూ ప్రభు కొరకు ఒక మహిమ కల జీవితాన్ని ఈ లోకములో ఉండగానే జీవించినట్లయితే రేపు పరలోకపు ద్వారములు మన కొరకు ఇలా తెరవబడతాయి. అందులోంచి టీవీగా రాజుల్లాగా రాణుల్లాగా, అదేం కాదు రాజులేం కాదు, రాజు ఒక్కడే, మనందరం కూడా రాణుల్లాగా వధువు సంఘముగా మనందరము కూడా ప్రవేశించబోతాం. దేవుడి మాటలు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. My address, Maranatha Temple, Pathur Road, near D-Mart, Rams and Sneha Avenue Apartments, apartment number 513, Kunchanpalli, Guntur. My phone numbers 944-1308-156 మరియు 6300-502898.